హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. మనము నిమ్మకాయలు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, ఇవి ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండవు, తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా మనము ఆయిల్ కట్ చేసి ఆయిల్ ప్యాకెట్స్ అయితే పడేస్తూ ఉంటాం కదా, ఆయిల్ వేసుకొని అలా పడేయకుండా చూడండి, ఈ ఆయిల్ ప్యాకెట్స్లో ఈ నిమ్మకాయలని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఒక రబ్బర్ అయినా వేయండి, లేదంటే ఇలా చుట్టేసైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసాము అనుకోండి, దీంట్లో ఉండే ఆయిల్ ఈ నిమ్మకాయలకి ఎంత పడుతుందండి, అప్పుడు నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి నిమ్మకాయలు అనేవి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక చిన్న అల్లం ముక్క తీసుకుని దీనిపైన ఇలా తొక్క మొత్తం ఇలా తీసేస్తున్నానండి. ఇలా తీసేసిన తర్వాత దీన్ని ఒకసారి వాటర్తో వాష్ చేసుకోవాలి శుభ్రంగా. ఇలా వాష్ చేసిన తర్వాత చాకుకి ఇలా గుచ్చేసి కాస్త కాల్చుకోవాలి. ఇలా కాస్త కాల్చేసి స్టవ్ మీద పెట్టి కాసేపు ఇలా కాల్చుకోవాలండి. దీన్ని ఇలా కాల్చిన తర్వాత ఇదేం ఎక్కువ కాల్చే పని లేదు, లైట్గా అలా కాల్చిన తర్వాత దీన్ని తీసేసుకొని కొద్దిగా ఉప్పు ఉంటుంది కదా, కొద్దిగా ఉప్పుని ఇలా అప్లై చేసేసి దీన్ని నోట్లో పెట్టేసుకొని దవడలో పెట్టుకొని దీన్ని రసం మింగుతూ ఉన్నట్లయితే ఎవరికైనా ఎక్కువగా దగ్గు ఉంది అంటే తొందరగా నయమైపోతుందండి. దగ్గి కడుపంతా నొప్పిస్తూ ఉంటుంది కదా, అలా కాకుండా చెస్ట్ అంతా పెయిన్ వస్తూ ఉంటుంది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. దగ్గు జలుబు అంతా తొందరగా నయమైపోతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక టమాటో తీసుకున్నాను, దాన్ని ఇలా సగానికి కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత దీనిపైన నేను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. చిల్లీ పౌడర్ కానీ లేదంటే ఏదైనా సాంబార్ పొడి కానీ ఉంటుంది కదా, ఎక్కువ కారం ఉండేది, కొద్దిగా ఇలా వేసేసేయండి. వేసిన తర్వాత దీనిపైన కొద్దిగా షుగర్ వేసేస్తున్నాను. ఇలా వేసేసి మనకి ఎలకలు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ ఒక్కొక్కటి పెట్టేసేయాలండి. ఎలకలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎలకలు ఎక్కడెక్కడ వస్తాయి అక్కడంతా ఒక్కొక్కటి పెట్టేసినట్లయితే ఇవి తినేస్తాయండి. ఎలకలు తిని ఈ కారానికి పరిగెత్తుతాయి, అస్సలు ఇంకా రావండి ఆ చోటికి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఆనియన్స్ మనము ఎక్కువగా కట్ చేస్తూ ఉంటాం కదా, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఇవి ఎక్కువగా కట్ చేసినప్పుడు. ఒకటి రెండు అయితే పర్లేదు, కానీ ఎక్కువగా కట్ చేసినప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయండి, కళ్ళంతా మంటలు వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఒక సింపుల్ టిప్ అయితే ట్రై చేసేయండి. ముందుగా ఇలా ఆనియన్స్ ఇలా కట్ చేసేసి ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని అందులో వేసేసేయాలి. మనం అన్ని ఆనియన్స్ కావాలో అన్నీ కూడా ఇలా కట్ చేసి ఒక గిన్నెలో నీళ్ళలోకి వేసేసామంటే మనము ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా కూడా కళ్ళలో నీళ్లు రాకుండా ఉంటాయి. చూడండి, పొట్టు కూడా మనకి తీయడానికి ఈజీగా వచ్చేస్తుంది. మనం ఎన్ని కేజీల ఆనియన్స్ అయినా కూడా మనం పొట్టు కూడా ఈజీగా తీసేయచ్చు. కళ్ళలోనికి చుక్క నీళ్ళు కూడా రావండి. ట్రై చేసి చూడండి ఈసారి ఆనియన్స్ కట్ చేసినప్పుడు. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే కట్ చేస్తాను, మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము మిక్సీ జార్లు అయితే ఇలా లోపల వైపు కడుగుతూ ఉంటాం, కానీ ఇలా కింద వైపు అసలు పట్టించుకోము. అవి ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి అలాగే వదిలేయడం వల్ల. అలా కాకుండా దీన్ని వారానికి ఒకసారి కానీ లేదంటే 15 రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి. వంట సోడా ఉంటుంది కదా, కొద్దిగా ఇలా వంట సోడా ఇలా స్ప్రెడ్ చేసినట్లు వేసుకోవాలి. తర్వాత వెనిగర్ ఉంటుంది కదా, వైట్ వెనిగర్, కొద్దిగా వైట్ వెనిగర్ వేసేసేయాలి. ఇలా వేయగానే చూడండి ఎలా పొంగుతూ ఉందో. ఇలా కొద్దిగా వైట్ వెనిగర్ వేసేసి మనము కొద్దిసేపు వదిలేసామంటే బాగా నానుకుంటుందండి. ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే చాలు. తర్వాత ఇందులోకి కొద్దిగా విమ్ జెల్ వేస్తున్నాను. మీ దగ్గర విమ్ జెల్ లేదంటే సోప్ కూడా తీసుకోవచ్చండి. మనము డిష్ వాష్ చేసే సోప్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఒక వేస్ట్ బ్రష్ తీసేసుకొని ఇలా కనుక మనము నీట్గా ఇలా రుద్దేసాము అని అంటే ఎక్కువ కష్టపడే పని లేదండి. కొద్దిసేపు ఇలా రుద్దామంటే చాలు, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇక్కడంతా బ్లాక్గా అయిపోయి ఉంటుంది కదా, ఇదంతా ఇలా క్లీన్గా ఇలా రుద్దేసుకొని చూడండి ఎంత మురికి వచ్చేసిందో. చూస్తున్నారు కదా ఎంత నల్లగా ఉందో. ఇప్పుడు నేను దీన్ని వాటర్లో వాష్ చేసి చూపిస్తాను. ఇలా కనుక మనము వాటర్లో వాష్ చేసేసుకున్నామంటే క్లీన్ అయిపోద్ది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక బంగాళదుంప తీసుకున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఫోర్క్ తీసేసుకొని ఇలా చిన్నగా ఇలా బాగా ఇలా పొడిచామంటే హోల్స్ లాగా పడిపోతాయండి. అది రసం మొత్తం బయటికి వచ్చేస్తుంది. చూడండి ఇంత మెత్తగా అయిపోయి ఇలా రసం వచ్చేస్తూ ఉంటుంది బయటికి. ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసిన తర్వాత కొద్దిగా చక్కెర వేస్తున్నాను. తర్వాత తేనె ఉంటుంది కదా ఇంట్లో, కొద్దిగా తేనె వేసేసేయాలి. తేనె వేసేసి ఇవి 3 బాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. పొటాటో పైన ఇలా మనము స్ప్రెడ్ చేసేసి దీన్ని
దీన్ని మనం ఫేస్ పైన ఇలా రబ్ చేసుకోవాలండి. ఇది దేనికంటే మనకు మొటిమలైపోయి కొందరికి నల్లటి మచ్చలు నిలిచిపోయి ఉంటాయి కదా! అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ముంగు మచ్చలు ఇలాంటివి ఉంటాయి కదండీ! వాళ్ళకైతే ఈ ఆలు అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇలా స్ప్రెడ్ చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేయాలి. వదిలేసి గనక మనం ఫేస్ వాష్ చేసుకున్నామంటే చాలా నీట్‌గా అయిపోతుందండి. మచ్చలు కూడా వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అందులోకి కొద్దిగా కంఫర్ట్ వేస్తున్నాను. తర్వాత కొద్దిగా జవాదు పౌడర్ వేస్తున్నానండి. ఇవి 3 బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని ఒక స్ప్రే బాటిల్‌లోకి వేసేసుకోవాలి. ఇలా ఏదైనా చిన్న స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్‌లోకి వేసేసుకోండి. స్ప్రే బాటిల్ లేదంటే ఒక వాటర్ బాటిల్ తీసుకొని మనము అందులో హోల్స్ చేసి వేసుకోవచ్చు. ఇది దేనికంటే మనము బట్టలు ఉతికేటప్పుడు కంఫర్ట్ వేసినా కూడా కంఫర్ట్ స్మెల్ అనేది రాదండి బట్టల్లో. అలాంటప్పుడు మనం ఐరన్ చేసేటప్పుడు ఇలా కాస్త ఇలా స్ప్రే చేసేసి గనక ఐరన్ చేసుకున్నామంటే మనం కంఫర్ట్ జవాదు వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. ప్రతి ఇంట్లో సింక్ అయితే ఉంటుంది కదండీ! ఇవి మనం ఎంత వాష్ చేసినా కూడా ఒక్కొక్కసారి నీట్‌గా క్లీన్ అవ్వదు. అలాంటప్పుడు వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసి చూడండి. కొద్దిగా గోధుమ పిండి తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. తర్వాత ఇలా విమ్ లిక్విడ్ కొద్దిగా వేసేస్తున్నాను. విమ్ లిక్విడ్ లేదు అంటే కొద్దిగా షాంపూ కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసేసిన తర్వాత ఇలా గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా! వేస్ట్‌ది ఒకటి తీసేసుకొని బాగా ఇలా క్లీన్ చేసేసేయండి. ఇలా గనుక రుద్దేసినట్లయితే ఏదైనా జిడ్డు మరకలు కానీ లేదంటే గరకు గరకుగా అయిపోయి ఉంటుంది కదా సింకు, అలాంటిది కానీ నీట్గా వెళ్ళిపోతుందండి. టైల్స్తో చేసిన సింక్ అయినా కూడా లేదంటే ఇలా స్టీల్ సింక్ అయినా కూడాను ఇలా క్లీన్ చేసి చూడండి, నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలా మొత్తం ఇలా రుద్దేసి మనము వాటర్తో కనుక వాష్ చేసామంటే చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఈసారి సింక్ క్లీన్ చేసేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా నాన్ వెజ్ అయినప్పుడు కూడా స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలి అంటే ఇలా క్లీన్ చేసి చూడండి. మనము ఆపిల్స్ తీసుకొస్తూ ఉంటాం కదా, తీసుకొచ్చినప్పుడు వీటిల్ని ఉత్తికే అలా వాటర్లో కడిగేసి తినేస్తూ ఉంటామండి. అలా చేయకూడదు. ఎందుకంటే ఈ ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి కెమికల్స్ అయితే యూజ్ చేసి ఉంటారు. అలా కాకుండా ఇలా ఒక గిన్నెలకు వాటర్ తీసేసుకోండి. దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసేసాను. తర్వాత కొద్దిగా పసుపు వేసేసాను. ఇవి రెండు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఉప్పు మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ ఆపిల్స్ ఇందులో వేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసేయాలి. వదిలేసి బాగా ఇలా రుద్దుతూ బాగా కడుక్కోవాలండి. ఇలా గనక కడిగి పెట్టేసామంటే ఎప్పుడు కావాలో అప్పుడు తినేయచ్చు. మనం పిల్లలకు కూడా ఆపిల్స్ పెడుతూ ఉంటాం కదా, ఈసారి తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా అన్నీ కూడా ఇలా వాష్ చేసి పెట్టేసామంటే ఎప్పుడు కావాలో అప్పుడు మనము కట్ చేసి తినేసేయచ్చండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎప్పుడైనా మనము నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు ఇలా కింద ఫ్లోర్ మీద కానీ లేదంటే డైనింగ్ టేబుల్ మీద కానీ పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇది క్లీన్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా ఇలా బాడీ స్ప్రే ఉంటుంది కదా, కొద్దిగా స్ప్రే చేసేయండి దానిపైన. ఇలా స్ప్రే చేసేసి మనము ఒక కాటన్తో కనుక తుడిచేసినట్లయితే క్లీన్గా వెళ్ళిపోతుందండి. కొంచెం కూడా నెయిల్ పాలిష్ అనేది ఉండదు, అంత నీట్గా వెళ్ళిపోతుంది. మనము కొన్నిసార్లు పల్లీలు చట్నీ ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా, అలా చేసేటప్పుడు పల్లీలు సపరేట్గా అలాగే మిరపకాయలు సపరేట్గా వేయించుకుంటూ ఉంటాము. అలా కాకుండా చూడండి, పల్లీలు మిరపకాయలు అలాగే కరివేపాకు అన్నీ కూడా ఒకే దాంట్లో వేసేసి ఇలా వేయించేసుకున్నాం అనుకోండి, అన్నీ ఒకేసారి చక్కగా వేగుతాయి. అలాగే మనకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుందండి. పొద్దున్నే అడావిడిగా చేస్తూ ఉంటాం కదా టిఫన్, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నప్పుడు. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, తొందరగా పని అనేది తొందరగా అయిపోతుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటానండి. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక పాత పిల్లో కవర్ తీసేసుకున్నానండి. ఇది వేస్ట్‌గా పక్కన పడేసాను. అందుకని ఇలా చేద్దామని తీసేసుకున్నాను. తర్వాత మనము చపాతీ పిండి తెస్తూ ఉంటాం కదండీ, 5 కేజీలది కానీ 10 కేజీలది కానీ. చపాతీ పిండి ఖాళీ అయిన తర్వాత ఈ పేపర్ అయితే పడేస్తూ ఉంటాం ఈ కవరు. అలా పడేయకుండా చూడండి, ఇలా పిల్లో కవర్లో పెట్టేసేయండి. ఇలా నీట్‌గా పెట్టేసుకొని మనము దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసేయాలండి. ఇలా నీట్‌గా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేసి మనము స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫోల్డ్ అయినా చేసేసి ఒక 2 పిన్నీస్ వేసుకున్నా కూడా సరిపోతుందండి. ఇలాంటి ఒక 2 రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు పని అనేది చాలా సులువుగా అవుతుంది. ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం రోజు గిన్నెలు కడిగేసి ఇలా టబ్లో వేసేస్తూ ఉంటాము. చూడండి, ఈ వాటర్ మొత్తం కిందకి వచ్చేసి మనకు ఈ టైల్స్ అనేవి గారగట్టిపోతూ ఉంటాయండి. వాటర్ అలాగే నిలిచిపోతూ ఉంటాయి కదా కింద. అందుకోసం అనేసి ఇలా చూడండి ఎంత వాటర్ అయితే వచ్చేసిందో. అందుకోసం మనం ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వాటర్ అనేది చక్కగా పీల్చేస్తుంది. టైల్స్ అనేవి గారకట్టకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దాము.
ఇలాంటి బాక్సెస్ అయితే మనం ఏదైనా కొన్నప్పుడు వస్తూనే ఉంటాయి కదా, మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి, నేనైతే దీన్ని కాస్త మందంగా ఉంది కాబట్టి నేను ఇలా యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. ముందుగా ఈ సైడ్లో వచ్చిన మొత్తం ఇలా కట్ చేసేసుకుంటున్నానండి. ముందుగా ఇది కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత సైడ్లో వచ్చినది కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా కట్ చేసేసుకున్నాను. కట్ చేసిన తర్వాత చూడండి, ఇలా సెట్ చేసేసుకుంటున్నానండి బాక్స్లో. ఇలాగైనా చేసేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఏదైనా గమ్ ఉంటే కాస్త గమ్ వేసేసామంటే గట్టిగా ఉంటుందండి, విడిపోకుండా ఉంటుంది. తర్వాత మనం రోజు వాడే ఏదైనా క్లిప్స్ కానీ, ఇలా క్రీమ్స్ కానీ, గాజులు కానీ, ఏదైనా కానీ ఉంటాయి కదా ఇంట్లో, రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటివన్నీ ఇలా వేసేసుకున్నాం అనుకోండి, ఇలా క్లోజ్ చేసి పెట్టేసుకోవచ్చు. ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయండి. ట్రై చేసి చూడండి. మనం వేస్ట్గా పడేసే బదులు ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. మీకు నచ్చింది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గిన్నెలో నీళ్లు తీసేసుకున్నానండి. ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసేసుకొని తర్వాత కొద్దిగా షాంపూ వేసేస్తున్నాను. తర్వాత జవాదు పౌడర్ ఉంటుంది కదా, పూజల్లో వాడుతూ ఉంటారు, అది కాస్త వేసేసి చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఈ వాటర్ని మనము ఒక బాటిల్లో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి, స్ప్రే బాటిల్లో కానీ దేంట్లోనైనా వేసి పెట్టేసుకున్నామంటే మనకు ఒక మంచి లిక్విడ్ అయితే రెడీ అయిపోతుందండి. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా ఒక క్లాత్తో ఇలా ముంచేసుకున్నాను. గట్టిగా పిండేసి చూడండి, ఇంట్లో కబోర్డ్స్ ఉంటాయి కదా, మరకలు మరకలుగా అయిపోతూ ఉంటాయి. మనం రోజు ఏదో ఒక పని చేస్తున్నప్పుడు వాటర్ అవి పడేసి ఇలా మరకలుగా అయిపోతూ ఉంటాయి. చూడండి, ఇలా కనుక ఈ వాటర్తో క్లీన్ చేసామనుకోండి, మరకలు లేకుండా చక్కగా క్లీన్ అయిపోతాయండి. ఈ లిక్విడ్ అయితే మనకు చాలా క్లీనింగ్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇంట్లో ఫిల్టర్ ఉంటుంది కదా, వాటర్ ఫిల్టర్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఏదైనా కూడా మనము క్లీన్ చేసేసుకోవచ్చు. చక్కగా షైనింగ్ వస్తాయండి, చక్కగా క్లీన్ అయిపోతాయి. అంతే కదండి, మంచి సువాసన కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఒకసారి ఇలా అంతా తుడిచేసామనుకోండి, ఎంత మంచి స్మెల్ వస్తూ ఉంటుందో. చూడండి, ఫ్రిడ్జ్ కూడా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో, షైనీగా ఉంది. అలాగే మనము గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఇవి మనం షాంపూ వేసాం కదా, చక్కగా క్లీన్ అయిపోతుంది. అలాగే జవాదు వేయడం వల్ల మంచి స్మెల్ అయితే ఉంటుంది కిచెన్లో. మీరు కూడా ఈసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక ప్లేట్ తీసుకున్నాను, తర్వాత అందులోకి ఒక స్పూను పసుపు వేసేసుకుంటున్నాను. ఒక స్పూన్ పసుపు వేసిన తర్వాత ఇందులోకి కర్పూరం ఉంటుంది కదా ఇంట్లో, ఒక కర్పూరం తీసేసుకొని ఇలా నలిపి వేసేసుకోవాలి. ఒక కర్పూరం అయితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి వంట సోడా ఉంటుంది కదండి ఇంట్లో, ఒక హాఫ్ స్పూన్ వంట సోడా ఇలా వేసేసేయాలి. వేసేసి మొత్తం బాగా ఇలా కలిపేసేయాలి. మూడు బాగా మిక్స్ అయ్యేలా ఇలా కలిపేసి, ఇది దేనికంటే మనము షింక్ ఎంత వాష్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, అలాగే బుద్ధింకులు వచ్చేస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలి అని అంటే మనం ఇలా కనుక తయారు చేసేసుకొని నైట్లో సింక్ క్లీన్ చేసిన తర్వాత ఇలా వేసేసేమే అనుకోండి, కొద్దిగా కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. అలాగే సింక్లోనికి బుద్ధింకలు వస్తూ ఉంటాయి కదా, అలా కూడా రాకుండా ఉంటాయి. మనం ఒక్కొక్కసారి బంగాళదుంపలు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఇప్పుడు చలికాలం కదా, చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఇవి తొందరగా మొలకలు వచ్చేస్తూ ఉంటాయి. అలా మొలకలు రాకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక వేస్ట్ పేపర్ తీసేసుకోండి, న్యూస్ పేపర్ కానీ, లేదంటే ఇలా ఒక పేపర్ కానీ తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా పీసలుగా చేసేసి ఉండల్లా చేసేసి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా ఇలా ఒలిచి ఇలా అక్కడక్కడ వేసేయాలి. ఇలా వేసేసి కనుక మనం పెట్టినట్లయితే బయట పెట్టినా కూడా నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి, మొలకలు అనేవి రావు. ట్రై చేసి చూడండి, మీకు ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం కొబ్బరి నూనె డబ్బాలు కానీ, లేదంటే కుకింగ్ ఆయిల్ డబ్బాలు కానీ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఒక్కొక్కసారి ఇలా జిడ్డుగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అని అంటే వీటిల్ని మనము వాటర్తో వాష్ చేయలేము కదా, కాబట్టి ఇలా చేసి చూడండి. కొద్దిగా గోధుమ పిండి కానీ, లేదంటే రాగి పిండి కానీ తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి. బట్టల మీద ఇలా స్ప్రెడ్ చేసేసి ఇలా కాస్త ఇలా రుద్దామంటే జిడ్డు మొత్తం వెళ్ళిపోతుంది. ఇలా బాగా ఇలా రుద్దేసామంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. తర్వాత దీన్ని ఒక క్లాత్ తీసేసుకొని క్లాత్తో ఇలా తుడిచేసామంటే నీట్గా ఉంటుందండి, మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. కుకింగ్ ఆయిల్ బాటిల్స్ కూడా ఇలాగే క్లీన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి టీ వడగట్టుకునే జాలీలు ఉంటాయి కదండి, చూడండి, ఇవైతే మనము డైలీ వాష్ చేసినా కూడాను ఇలా ఎక్కువగా మురికిగా అయిపోతూ ఉంటాయి. వీటిని ఈజీగా క్లీన్ చేసుకోవాలి అని అంటే చూడండి, ఒక్క ప్లేట్లో నేను కొద్దిగా వంట సోడా వేసాను. తర్వాత ఇందులోకి పేస్ట్ వేస్తున్నాను. మీ ఇంట్లో ఏ పేస్ట్ యూస్ చేస్తే అదే యూస్ చేసుకోవచ్చు. తర్వాత వెనిగర్ వేసుకుంటున్నాను. కొద్దిగా వెనిగర్ వేసేసి ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేయాలి. మంచిగా ఇది పేస్ట్ లాగా అయ్యేలాగా ఇలా ఒక స్పూన్ సహాయంతో ఇలా నీట్గా కలిపేసుకోవాలి. మనం వారంలో ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఈ పేస్ట్ని మొత్తం ఇలా అప్లై చేయాలి. ఒక బ్రష్ తీసేసుకొని ఇలా ఈ టీ జాలీకి మొత్తం ఇలా అప్లై చేసేసామంటే, అప్లై చేసేసి మీకు టైం ఉంది అంటే ఒక 10-15 నిమిషాలు వదిలేసామంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి. నేను అప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటున్నాను.
ఇలా కాస్త ఇలా రుద్దామంటే చాలు నీట్గా క్లీన్ అయిపోతుంది. చూపిస్తాను చూడండి. ఎంత మనకు చిన్న చిన్న టీ పొడి అనేది ఇందులో ఇరుక్కుపోయి ఉంటుందండి. అందువల్ల ఇలా అయిపోయి ఉంటుంది. చూడండి ఎంత వచ్చేసిందో, అసలు ఎంత గలీజ్గా ఉందో. ఇలా అప్పుడప్పుడు మనం ఒక 15 రోజులకు ఒకసారి కానీ వారంలో ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి అప్పటికిప్పటికి మీరే తేడా అయితే గమనించవచ్చు ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. మనం అలాగే వదిలేసామంటే ఇందులో బ్యాక్టీరియా ఫామ్ అవుతుందండి. అలా కాకుండా ఉండాలంటే ఒక 15 రోజులకు ఒకసారి వారంలో ఒకసారి ఇలా క్లీన్ చేసుకొని చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఏదైనా పండుగలు కానీ లేదంటే పూజలు కానీ ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు పీరియడ్స్ రాకుండా ఉండటానికి మనము ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాము. ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. అలా కాకుండా ఇలా సింపుల్గా హోమ్ రెమెడీ అయితే ట్రై చేసేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాస్లో మజ్జిగ తీసుకున్నాను. తర్వాత ఇందులోకి 1 స్పూన్ మెంతులు తీసుకోవాలి. 1 స్పూన్ మెంతులు తీసేసుకొని ఇందులోకి కలిపేసేయాలండి. చక్కగా ఇలా కలిపేసి మనము దీన్ని మూత పెట్టి ఒక 5 అవర్స్ పక్కన పెట్టేసేయాలి. నేను ఇక్కడ కలిపేసుకున్నాను. ఒక మూత పెట్టి 5 అవర్స్ పక్కన పెట్టేసిన తర్వాత కనుక మనము తాగినట్లయితే పీరియడ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. మనకు పీరియడ్స్ టైం ఉంటుంది కదా, ఒక వారం రోజుల ముందు నుంచి ఇలా రోజు చేస్తూ ఉన్నట్లయితే పీరియడ్స్ అనేవి రాకుండా ఉంటాయి. మనము ఎప్పుడైనా చపాతీ పిండి మిగిలిపోయినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి అక్కడ మర్చిపోతూ ఉంటాము. అలా కాకుండా ఇలా చేసి చూడండి. నేనైతే ఇక్కడ పూరీల్లాగా చేసేసానండి. ఇలా చేసేసి మనము కాస్త మందంగానే ఉండాలండి, చాలా పల్చగా ఉండకూడదు. చూడండి ఈ మందంతో ఉండాలి. తర్వాత మనం ఇడ్లీలు చేస్తూ ఉంటాం కదా, ఇలా ఇడ్లీ పాత్రని పెట్టేసినప్పుడు ఇది వేడి అయి ఉండాలండి. ఇది బాగా వేడి అయినప్పుడు చూడండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పూరీల్ని ఇలా పెట్టేసేయాలి. ఇలా దీనిపైన ఇలా పెట్టేసి మనకి ఇడ్లీలు రెడీ అయ్యేలోపు ఇవి కూడా వేడి అవుతాయండి. చక్కగా ఇవి బాయిల్ అయిపోతాయి. చూడండి ఇలా 2 వైపులు ఇలా టర్న్ చేసేసుకొని కాస్త ఇలా దానిపైన వదిలేసామనుకోండి బాగా డ్రై అయిపోతాయండి. చూపిస్తాను చూడండి. ఇలా చేసేసుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లోకి ఇలా తీసేసుకొని చక్కగా చల్లారించేసుకొని మనం ఒక బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి. చూడండి ఎంత చక్కగా ఇలా అప్పడలాగా అయిపోయాయి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు మనము ఆయిల్లో వేసి ఫ్రై చేసి ఇచ్చామనుకోండి పూరిల్లాగా అయిపోతాయి. లేదంటే మనము పుల్కల్లాగా కూడా కాల్ చేసుకొని తినేయొచ్చండి. మనకు ఎక్కువ రోజుల దాకా స్టోర్ ఉంటాయి. ఇలా చేసేసి మనం ఒక బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత. చూడండి ఆ లోపు మనకు ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇలా ఇడ్లీ రెడీ అయ్యే లోపు మనం ఇలా చేసేసుకున్నామంటే గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి. అలాగే చూడండి ఇప్పుడు ఆయిల్లో వేసి కూడా చూపిస్తాను ఎంత చక్కగా పొంగుతాయో. ఎక్కువగా ఆయిల్ కూడా పీల్చవండి ఇవి. అలాగే పూరీలు కూడా చాలా పొంగుతూ వస్తాయి. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా మనము ఊరికనే అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి మర్చిపోతూ ఉంటాము. అలా కాకుండా ఇలా కూడా చేసేసుకోవచ్చు. చూడండి పూరీలు కూడా చక్కగా పొంగుతాయి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి మనం పిల్లలకి పూరీలు చేసి చేయొచ్చు. లేదంటే మనం పుల్కలుగా కూడా కాల్చుకొని తినేయచ్చండి పెనం మీద వేసేసి. చూడండి ఎంత చక్కగా పొంగుతూ ఉన్నాయో. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. మీకు అలాగే ఈ టిప్ ఎలా అనిపించిందో మీ కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.